నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఒక ప్రాముఖ్యత, ప్రత్యేకించి ఈ ప్రభుత్వం కులాల మధ్య అంతరాలని సృష్టించి ఏ విధంగా లబ్ధి పొందాలి అని ప్రయత్నిస్తుంది అనే అంశాన్ని మీ ద్వారా ఆ కుల సంఘ నాయకులకి, ఆ కులాలకు సంబంధించినటువంటి పెద్దలకి, ఆ కులాల్లో ఉన్నటువంటి మేధావులకి, ఈ కులాల గురించి నిత్యం తప్పించి ఆలోచించేటువంటి ఉన్నత ఆశయాలు కలిగినటువంటి ప్రజలకి వివరించాలని ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 15 నెలలు అయింది. ఈ మధ్య ఒక మాస కాలంగా, ఒక నెల కాలంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక రచ్చకి లేకపోతే శెట్టిబలి సామాజిక వర్గంలో ఒక అంతర్మదనమా లేదా ఆందోళన కలిగించేటట్టుగా ఈ సోషల్ మీడియాలో పలు ప్రచారాలకి దారితీసింది. ఏమిటి అని అంటే, శెట్టిబలి సామాజిక వర్గాన్ని శెట్టిబలి సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు ఇష్యూ చేసిన సమయంలో గౌడగా ముందు పేరు చూపించి గౌడ బ్రాకెట్లో శెట్టిబలిజ, గౌడ బ్రాకెట్లో శ్రీశైన, గౌడ బ్రాకెట్లో ఈడిగా, గౌడ బ్రాకెట్లో యాత, సిగిడి, అట్లాంటి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో మంత్రులు కొంతమంది ప్రకటనలు చేస్తూ ఏమన్నారంటే, ఇది టెక్నికల్ మిస్టేక్ అని ముందుగా అన్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టెక్నికల్ మిస్టేక్, ఇది తొందరలో పరిష్కారం అవుద్దన్నారు. దాని వరకు ప్రాబ్లం కాదు. రెండవ సందర్భంలో ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతాం, ఇది సమస్య పోద్దన్నారు. దాని వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇందులో తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికో జీవో ఇచ్చిందని, ఆ జీవోని బేస్ చేసుకుని ఇవాళ ప్రభుత్వం అంటే ఎవరైతే సామాజిక వర్గంలో ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఈ అంశానికి తెరదీశామనేటువంటి మాట వారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేనేమంటానంటే, ఇక్కడ వారు మాట్లాడేటువంటి సందర్భంలో వాస్తవాలు వీరికి తెలుసా? ఎలా ఆందోళన సృష్టించాలి, తద్వారా ఎలా లబ్ధి పొందాలి? నేను అడిగేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు 97లో సర్దార్ గౌతు లచ్చన్న గారు చేసిన ప్రతిపాదనకి జీవో నెంబర్ 16 ఇష్యూ చేసిన తర్వాత ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి, 95, 97 నుంచి 99 వరకు, 99 నుంచి 2004 వరకు, మళ్ళీ 14 నుంచి 19 వరకు వారే ముఖ్యమంత్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావం ఏమిటి? ఎవరి కులానికి వారి పేరు ఉండాలి అనేటువంటి మనోభావం ఉన్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేయలే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలే. ఎప్పుడైతే ఈ మెమోను ఆధారం చేసుకుని చేయాలని ఎందుకు చేశారంటే, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడింది, కొత్తగా జిల్లాలు ఏర్పడినాయి. మాకున్నటువంటి దృష్టి ఆ రోజు ఆ జిల్లాలకు ఏర్పడినటువంటి సందర్భంలో ఈ సాఫ్ట్వేర్ డిఫరెన్స్ని, సాఫ్ట్వేర్లో టెక్నికల్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీద ఉన్నటువంటి దాన్ని కూడా లైఓవర్ చేశారు. వెంటనే మా దృష్టికి వచ్చిన తర్వాత
మా ప్రభుత్వంలో ఎక్కడ ఇది జరగల. ఈవేళ అంటే ఈ కులానికి ఒక ఆందోళన కలిగించాలి, మళ్ళీ వాళ్ళే ముడేస్తారు, వాళ్ళే విప్పుతారు. ముడేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. ముడేసింది ఎవరు? తెలుగుదేశం పార్టీ. గౌడాన్ని ముందు చేర్చి ఈ కులాలన్నీ బ్రాకెట్లో పెట్టింది తెలుగుదేశం పార్టీ, ఈ ప్రభుత్వం. మళ్ళీ దాన్ని విప్పి గొప్పగా చెప్పుకునేటువంటిది ఈ ప్రభుత్వం. ఇది చూసినప్పుడు ఇంకొక బాధాకరమైన అంశం ఏమిటంటే, ఇవాళ జీవో నెంబర్ 6 ఇచ్చారు. అంటే గౌతులచ్చన్న గారు ఆశయం, మొన్ననే పాప ఆయన గౌతులచ్చన్న గారు సర్దార్ అందరూ గౌరవిస్తారు. గీత కులాలే కాకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ పరిజ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా గౌతులచ్చన్న గారిని గౌరవిస్తారు. ఈ జీవో నెంబర్ 6 ఇష్యూలో కనీసం గౌతులచ్చన్న గారి పేరు ప్రస్తావన చేయలే, జీవో నెంబర్ 16 ప్రస్తావన చేయలే. అంటే గౌతులచ్చన్న గారికి ప్రభుత్వ పరంగా ఘనంగా నివాళులర్పిస్తారు, ఆయన ఆశయాన్ని తుట్లు పొడి చేస్తారు. జరుగుతున్నటువంటి ఈ కులాల మధ్య ఐక్యతని దెబ్బతీయడం కోసం, ఒక కులం మీద ఒక కులానికి ద్వేషం సృష్టించడం కోసం ఈ నాటకానికి తెరదీసి దాన్ని ముడివారే వేసి ముడిని విప్పి సాధించినట్టు ప్రచారం చేయడాన్ని ఈ సందర్భంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇరవై ఒక్క కులాలకి ఏరియా రిస్ట్రిక్షన్స్ తీసేసి శెట్టి బలిజల్ని శెట్టి బలిజలుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సెప్ట్ గ్రేటర్ రాయలసీమ శెట్టి బలిజలుగానే ఉంచాలి అనేటువంటిది ఆ రోజు జీవో అన్ని కులాలకి జీవో ఇచ్చినటువంటిది. అది ఇక్కడ 97లో జీవో 16 వచ్చినప్పుడు శెట్టిబల్లి కులస్తులందరూ కూడా దీనిని మా కులానికి సంబంధించినటువంటి పేరు మార్చడానికి వీల్లేదనేటువంటి ఒక ప్రతిపాదన తెచ్చారు. ఆనాటి నుంచి మొన్నటి వరకు వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా ఆ కులాన్ని గౌరవించి ఆ కార్యక్రమం చేసింది. కానీ అదే కులస్తులు ప్రతిపాదన చేసిన సందర్భంలో మెమో వచ్చిన వెంటనే ఇమీడియట్ గా అమలు చేయలేదు కదా. 2023 ఫిబ్రవరిలో మెమో వచ్చిందండి. 23 ఫిబ్రవరిలో వస్తే 24, 25 మొన్నటిదాకా అమలు అవ్వలేదు కదా. మరి ఇవాళ ఎందుకు అమలు చేశారు? మీరు చేసింది కదా, మీరు చూసుకోలేదా? తర్వాత 25లోకి జీవో వచ్చింది కదా, 25 జీవో వచ్చింది కదా.